భరత్ ప్రణతి ఇద్దరు కూడా బండి మీద వస్తారు. భరత్ తలకి దెబ్బ తగిలి ఉంటుంది. అప్పుడు ఇక ఇద్దరు బాధపడుతూ లోపలికైతే వస్తారు. వచ్చిన వెంటనే అవని తన తమ్ముడు భరత్కి తలకి కట్టుండడం చూసి, రే ఏమైందిరా భరత్ అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదక్క, బైక్ మీద నుంచి పడ్డాను అని అంటూ ఉంటాడు భరత్. అయితే అప్పుడు ఇక అవని అడుగుతూ ఉంటుంది ప్రణతిని, ఏమైంది ప్రణతి, వాడు తలకి అంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతూ ఉంటుంది అవని. అయితే అప్పుడే ప్రణతి చెప్తూ ఉంటుంది, మేమిద్దరం పార్కుకి వెళ్ళినప్పుడు అక్కడికి అమ్మ పల్లవి వదిన వచ్చారు. నా కూతుర్ని తీసుకొని పార్కుల వెంట తిరుగుతున్నావా నువ్వు అని అమ్మ భరత్ మీద చేయి చేసుకుంది. దాంతో ఇక భరత్ అయితే పక్కనే ఉన్న బెంచ్ మీద పడ్డాడు. బెంచ్ తగిలి తలకి దెబ్బ తగిలింది అని ప్రణతి అయితే అంటూ ఉంటుంది. ఇక అమ్మ అలా కొట్టడం చూసి ఓర్చుకోలేక, నేను ఏం చేశాను అంటే, అసలు భరత్ని కొట్టడానికి నువ్వెవరో, భరత్తో కలిసి తిరుగుతాను, తననే పెళ్లి చేసుకుంటాను, అడిగే హక్కు నీకు లేదు అంటూ నేను అమ్మని ఎదిరించాను అని అంటూ ఉంటుంది ప్రణతి. ఏంటి ప్రణతి, ఎందుకు అలా చేశావు? పెద్దవాళ్ళని అలా ఎదిరించి మాట్లాడొచ్చా, అలా సమాధానం చెప్పవచ్చా అని అడుగుతూ ఉంటుంది అవని. వదిన, విషయం ఇంత దూరం వచ్చింది కాబట్టి నేను నా మనసులో ఉన్న మాటని చెప్తున్నాను విను. నేను భరత్ని ఇష్టపడ్డాను, తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, నేను తనని ప్రేమిస్తున్నాను వదిన అంటూ అవనికి తన మనసులో ఉన్న భరత్ మీద ఉన్న ప్రేమని చెప్తుంది ప్రణతి. అది విని అవని షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి భరత్ ప్రణతిల పెళ్ళికి అక్షయ్ పార్వతి వీళ్ళు ఒప్పుకుంటారా? అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ప్రోమోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.